టాలీ ప్రైమ్లో కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో నుంచి కంపెనీని ఎలా ఓపెన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఓపెన్ చేసుకున్న కంపెనీస్ని ఎలా క్లోజ్ చేసుకోవాలి, నెక్స్ట్ క్రియేట్ చేసి ఆల్రెడీ ఉన్న కంపెనీస్ని ఎలా మోడిఫై చేయొచ్చు, కంపెనీ ఇన్ఫర్మేషన్ని ఎలా ఆల్టర్ చేయొచ్చు, నెక్స్ట్ కంపెనీ పూర్తిగా వద్దనుకుంటే ఎలా డిలీట్ చేయాలి, నెక్స్ట్ యాక్టివ్గా ఉన్న కంపెనీ ఎలా చేంజ్ చేసుకోవచ్చు. ఈ టాపిక్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ టాలీ ప్రైమ్లో కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇది చూద్దాం. సో టాలీ ప్రైమ్ ఓపెన్ చేసిన తర్వాత కంపెనీ మెనూ క్లిక్ చేయండి. కంపెనీ మెనూకి షార్ట్కట్ ఆల్ట్ కే, ఓకే. అందులో క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్ స్క్రీన్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కంపెనీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ టార్క్ ట్యూటోరియల్స్ అని రాస్తున్నా, ఓకే. ప్రెస్ ఎంటర్. మెయిలింగ్ నేమ్, ఇక్కడ కంపెనీ నేమ్కి మెయిలింగ్ నేమ్కి డిఫరెన్స్ ఏంటి అంటే కంపెనీ రిపోర్ట్స్ని ప్రింట్ తీసుకునేటప్పుడు లైక్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడ్ బ్యాలెన్స్ ఇలా కంపెనీ రిపోర్ట్స్ని ప్రింట్ తీసుకునేటప్పుడు కానీ లేదా కంపెనీ రిపోర్ట్స్ని ఎవరికైనా ఈమెయిల్ చేసేటప్పుడు కానీ ఆ రిపోర్ట్స్లో కంపెనీ నేమ్ ఎట్లా ఉండాలనేది ఈ మెయిలింగ్ నేమ్ ప్రకారం ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్కట్లో టీటీ అని ఎంటర్ చేస్తున్నా. సో నాకు రిపోర్ట్స్లో ప్రింట్ అయ్యేది కంపెనీ నేమ్ టీటీగానే ప్రింట్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ ప్రెస్ అంటే కంపెనీ అడ్రస్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజా విజయనగరం డిస్ట్రిక్ట్. ప్రెస్ అంటే స్టేట్. సో లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో మీ స్టేట్ ఏంటనేది ఇక్కడ సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ కంట్రీ ఆటోమేటికల్గా ఇండియా ఫిల్ అవుతుంది. నెక్స్ట్ పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్, ఈమెయిల్, వెబ్సైట్. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ప్రెస్ ఎంటర్ ఫినిషియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రేమ్, బుక్స్ బిగినింగ్ ఫ్రేమ్, ఓకే. సో ఫినిషియల్ ఇయర్ అంటే ఏంటి, బుక్స్ బిగినింగ్ అంటే ఏంటి అనేది మన అకౌంట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత క్లియర్ కట్గా అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకే. ఇక్కడ April 1, 2023 కనిపిస్తుంది డిఫాల్ట్గా, అలాగే ఉంచేయండి. ప్రెస్ ఎంటర్. ఇక్కడ బేస్ కరెన్సీ సింబల్ రూపీస్ సింబల్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫార్మల్ నేమ్ INR, దట్ మీన్స్ ఇండియన్ రూపీస్. ఈ బేస్ కరెన్సీ సింబల్ కానీ ఫార్మల్ నేమ్ కానీ ఇక్కడ కంట్రీ ప్రకారం ఆటోమేటికల్గా ఇక్కడ వస్తుందన్నమాట, ఓకే. అలాగే ఎడిషనల్గా ఇంకొన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ అవసరం వస్తే కనుక F12కి ప్రెస్ చేయండి. F12 ఫర్ కాన్ఫిగరేషన్. సో ఈ కాన్ఫిగరేషన్ స్క్రీన్లో సెట్ ఎడిట్ లాగ్ అప్లికేబిలిటీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది టాలీ ప్రైమ్ 2.1 వెర్షన్కి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడిన ఆప్షన్. ఇది ఏంటనేది మన తర్వాత వీడియోస్లో నేర్చుకుంటాం ఇది. అలాగే టాలీ వాలెట్ పాస్వర్డ్ అంటే ఏంటి, యూజర్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి, మిగతా అడిషనల్ బేస్ కరెన్సీ డీటెయిల్స్ వీటన్నిటి గురించి మన తర్వాత వీడియోస్లో నేర్చుకుంటాం, ఓకే. సో ప్రస్తుతానికి అదే స్కిప్ చేస్తున్నా. ప్రెస్ ఎంటర్. లాస్ట్లో యాక్సెప్ట్ అనే స్క్రీన్ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కంపెనీ క్రియేట్ అవుతుంది. సో నో ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కంపెనీ క్రియేట్ అవ్వదు. సో ఈ డీటెయిల్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నా. ఎస్ అనడానికి కీబోర్డ్లో ఎంటర్ కీ కూడా ప్రెస్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ చూపిస్తుంది. నెక్స్ట్ ఎనేబుల్ ది ఫీచర్స్ యాజ్ పర్ యువర్ బిజినెస్ నీడ్స్. ఐ మీన్ కంపెనీకి ఏ ఫీచర్స్ అయితే అవసరం వస్తాయో ఆ ఫీచర్స్ని ఈ స్క్రీన్లో నుంచి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ స్క్రీన్కి షార్ట్కట్ ఏంటంటే F11. అంటే కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైనా మనకు అవసరం వస్తే కనుక F11కి ప్రెస్ చేసి ఇందులో నుంచి ఆ ఫీచర్స్ని మనం యాక్టివేట్ చేయొచ్చు. ఏది ఎట్లా ఎలా ఉపయోగపడుతుందో ఒక్కొక్క చాప్టర్లో మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. సో ఇది ఉన్నదన్నట్లు యాక్సెప్ట్ చేయాలంటే కీబోర్డ్లో
కంట్రోల్ ఏ కీ ప్రెస్ చేయండి. సో కంట్రోల్ ఏ కీ ప్రెస్ చేసినట్లయితే యాస్టీజ్గా యాక్సెప్ట్ అవుతుంది. ఓకే, సో కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కంపెనీ స్టేటస్ ఏరియాలో మనకి నేమ్ కనిపిస్తుంది, గమనించండి, తారక్ ట్యూటోరియల్స్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఒక చిన్న బోనస్ ట్రిక్ కూడా మీకు చెప్తా. కంపెనీ క్రియేషన్ స్క్రీన్లో ఆ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయకుండా, కంపెనీ నేమ్ ఒకటే మీరు రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నోసాఫ్ట్ సొల్యూషన్స్. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయకుండా డిఫాల్ట్గా అక్కడ ఏ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయో వాటిని అలా ఉంచేసి యాస్టీజ్గా యాక్సెప్ట్ చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ ఏ కీ ప్రెస్ చేయొచ్చు. ఓకే, చూడండి యాస్టీజ్గా యాక్సెప్ట్ అయిపోయింది. ఫీచర్స్ స్క్రీన్ ఓపెన్ అయింది కదా. సో ఇది కూడా యాస్టీజ్గా యాక్సెప్ట్ చేయాలంటే కంట్రోల్ ఏ కీ ప్రెస్ చేయొచ్చు. ఓకే, అయితే టాలీలో ఏ ఆప్షన్ అయినా ఏ ఫీచర్ అయినా యాస్టీజ్గా యాక్సెప్ట్ చేయడానికి షార్ట్కట్ కంట్రోల్ ఏ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్లో సెకండ్ టాపిక్ షట్ కంపెనీ. షట్ కంపెనీ అంటే ఏంటంటే ఇక్కడ కంపెనీ స్టేటస్ ఏరియాలో కొన్ని కంపెనీస్ ఓపెన్ చేసి ఉన్నాయి కదా. ఆ కంపెనీస్లో ఏ కంపెనీ అయితే మనకు వద్దనుకుంటామో ఆ కంపెనీని క్లోజ్ చేయటం. ఓకే, ఇది 2 వేస్లో చేయొచ్చు. 1, కంపెనీ మెనూ క్లిక్ చేసిన తర్వాత అందులో షట్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆ షట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఏ కంపెనీ అయితే మనకు వద్దు అనుకుంటామో ఆ కంపెనీ పైన జస్ట్ క్లిక్ చేయండి, మీకు కంపెనీ క్లోజ్ అయిపోతుంది. లేదా డైరెక్ట్ షార్ట్కట్ ఏంటి అంటే కంట్రోల్ F3 ఈ కీ ప్రెస్ చేస్తే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతాయి. ఏదైతే వద్దనుకుంటామో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కీ ప్రెస్ చేసినా ఆ కంపెనీ క్లోజ్ అవుతుంది. ఓకే, కంపెనీ ఇన్ఫర్మేషన్లో థర్డ్ టాపిక్ సెలెక్ట్ కంపెనీ. సో లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో నుంచి మన కంపెనీ ఎలా ఓపెన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కంపెనీ మెనూ క్లిక్ చేసిన తర్వాత అందులో సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ సెలెక్ట్ ఆప్షన్కి డైరెక్ట్ షార్ట్కట్ Alt+F3. ఓకే, సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతాయి. ఓకే, లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ పైన క్లిక్ చేయడం ద్వారా కానీ లేకపోతే కొన్ని ఫ్యూ లెటర్స్ టైప్ చేస్తే మీకు సెర్చ్ రిజల్ట్స్లో ఆ కంపెనీ నేమ్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాంటాస్టిక్ షాపింగ్ మాల్. సో జస్ట్ క్లిక్ ఆన్ దట్, ఇలా మీకు కంపెనీ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఫోర్త్ టాపిక్ ఆల్టర్ కంపెనీ. ఆల్టర్ కంపెనీ అంటే ఏంటంటే కంపెనీ ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్లో మార్పులు చేర్పులు చేయటం. కంపెనీ మొబైల్ నెంబర్ మారింది, అది అప్డేట్ చేయాలి. లేకపోతే కంపెనీ అడ్రస్ చేంజ్ అయ్యింది, అది అప్డేట్ చేయాలి. లేకపోతే కంపెనీ నేమ్లో ఏదో స్పెల్లింగ్ తప్పు రాసాం, సో దాన్ని మోడిఫికేషన్ చేయాలి. ఓకే, ఎడ్జెట్రా. సో కంపెనీ ఇన్ఫర్మేషన్ని ఎలా ఆల్టర్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏ కంపెనీ ఇన్ఫర్మేషన్ అయితే మనం మోడిఫై చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో నుంచి ఓపెన్ చేసి ఉండాలి అది. సో అందుకు గాను నేను Alt+F3 కీ ప్రెస్ చేసి, సో Alt+F3 ఫర్ సెలెక్ట్ కంపెనీ. ఓకే, ఆ కీ ప్రెస్ చేసి లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కేవీఆర్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు కంపెనీ ఓపెన్ అయింది కదా. ఈ కంపెనీ కేవీఆర్ ఇండస్ట్రీస్ కాదనుకోండి, కేవీఆర్ సాఫ్ట్వేర్స్ అనుకోండి. ఎలా చేంజ్ చేయాలంటే కంపెనీ మెనూ క్లిక్ చేసిన తర్వాత అందులో ఆల్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఆల్టర్. సో ఆల్టర్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఆల్టర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏ కంపెనీ ఇన్ఫర్మేషన్ అయితే మోడిఫై చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ పైన క్లిక్ చేయండి. దట్స్ కేవీఆర్ ఇండస్ట్రీస్. ఓకే, సపోజ్ కేవీఆర్ ఇండస్ట్రీస్ కాదు, కేవీఆర్ సాఫ్ట్వేర్స్. ఇలా కంపెనీ నేమ్ చేంజ్ చేస్తా, అడ్రస్ కూడా నేను అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా.
సో యాస్టేజ్గా యాక్సెప్ట్ చేయడానికి కంట్రోల్ ఏ కీ ప్రెస్ చేసినట్లయితే మీకు యాస్టేజ్గా యాక్సెప్ట్ అవుతుంది. సో కంపెనీ తాలూకు ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసే పద్ధతి ఇది. నెక్స్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్లో 5th టాపిక్ డిలీట్ అయ్యే కంపెనీ. ఒక కంపెనీ పూర్తిగా డిలీట్ చేయాలంటే ఎలానో ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏ కంపెనీని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీని లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో నుంచి మనం ఓపెన్ చేయాలి. సో ప్రెస్ Alt+F3 ఫర్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ రియా ఇండస్ట్రీస్ అనే కంపెనీ నేను ఓపెన్ చేస్తున్నా. సో ఆ కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత కంపెనీ మెనూ క్లిక్ చేయండి. కంపెనీ మెనూ క్లిక్ చేశాక అందులో ఆల్టర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్టర్ ఆప్షన్ క్లిక్ చేశాక ఏ కంపెనీని అయితే మోడిఫై చేయాలనుకుంటున్నామో లేకపోతే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, సో అప్పుడు కంపెనీ ఆల్టరేషన్ స్క్రీన్ మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మోడిఫై చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా పూర్తిగా కంపెనీ వద్దాం అనుకుంటే కీబోర్డ్లో Alt+D అనే కీ ప్రెస్ చేయండి. మీకు డిలీట్ ఆప్షన్ వస్తుంది. సో డిలీట్ ఎస్ ఆర్ నో అని చెప్పేసి వస్తుంది. ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడుగుతుంది. సో ఆర్ ష్యూర్? సో క్లిక్ ఆన్ ఎస్. అప్పుడు కంపెనీ పూర్తిగా డిలీట్ అయిపోతుంది. సో ఒకసారి చెక్ చేయండి. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ చేస్తున్నా. Alt+F3 రియా ఇండస్ట్రీస్. సో రియా అనే నేమ్ టైప్ చేస్తా. సో లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఆ కంపెనీ పూర్తిగా లేదు. అయితే టాలీలో ఆల్టర్ అనే ఆప్షన్ నాట్ ఓన్లీ ఫర్ కంపెనీ మోడిఫికేషన్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ కంపెనీ డిలీట్. ఏ టాపిక్ అయినా అంటే లెడ్జర్, గ్రూప్, స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఏదైనా మోడిఫై చేయాలన్నా లేకపోతే డిలీట్ చేయాలన్నా యూజ్ చేసే ఆప్షన్ ఆల్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో మీకు ఆల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆల్టర్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఏంటి ఏ మాస్టర్స్ మనం ఆల్టర్ చేయాలనేది ఇక్కడ మనకి లిస్ట్ చూపిస్తుంది. సో వీటి గురించి డీటెయిల్గా మన నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్లో 6th టాపిక్ చేంజ్ కంపెనీ. చేంజ్ కంపెనీ అంటే కంపెనీ స్టేటస్ ఏరియాలో ప్రజెంట్ ఇప్పుడున్న కంపెనీ నుంచి మరో కంపెనీలోకి మనం చేంజ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీ స్టేటస్ ఏరియా మనం గమనించినట్లయితే తారక్ ట్యూటోరియల్స్ అనే కంపెనీ ప్రజెంట్ యాక్టివ్లో ఉంది. సో నాకు అలా కాకుండా ఫెంటాస్టిక్ షాపింగ్ మాల్ ఆ కంపెనీ యాక్టివ్ అవ్వాలి. సో జస్ట్ ఆ కంపెనీ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఏ కంపెనీకి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ మీద జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. చిన్న పైన యాక్టివ్ కంపెనీ మనకి చేంజ్ అవుతుంది. ఇదే చేంజ్ కంపెనీకి డైరెక్ట్ షార్ట్కట్ F3. ఓకే, సో కీబోర్డ్లో F3 కీ ప్రెస్ చేయగానే మీకు చేంజ్ కంపెనీ ఆప్షన్ కనిపిస్తుంది. ఏ కంపెనీకి అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఆ కంపెనీకి మనం చేంజ్ అవుతాం.